We want to understand the truth in this verse in Daniel 7 thoroughly this weekend. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ వారాంతంలో ఇవాళ రేపు మీటింగ్లో అని కోరుతుంటున్నాం. If you understand it and experience it, it can change the direction of your life. మీరు దాన్ని గ్రహించినట్టయితే, దాన్ని మీరు అంగీకరించినట్టయితే మీ యొక్క జీవిత విధానాన్ని అది పూర్తిగా మార్చివేస్తుంది. God has not promised that we shall have no trials on earth. భూమి మీద మనకి ఏ విధమైనటువంటి శ్రమలు రావు అని దేవుడు ఎక్కడ వాగ్దానం చేయలేదు. But he has promised to be with us and help us to overcome in every trial. అయితే ఆయన మనతో ఉండి ప్రతి విధమైనటువంటి శ్రమలోనూ ఆయన మనకి దాన్ని జయించడానికి శక్తినిస్తారని మాత్రం వాగ్దానం చేశారు. So he allows the lion and the bear and the leopard to roam around on the earth. గనుక ఈ భూమి మీద సింహం కానీ ఎలుగుబంటి కానీ చిరుతపులి కానీ మన చుట్టూ దక్షిణం చేయటానికి తిరగటానికి కూడా ఆయన అనుమతిస్తున్నారు. That is a picture of all the evil men who exploit others and take advantage of others. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టులైనటువంటి మనుషులు ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళని ఎట్లా లోపరుచుకుని కష్టపెట్టాలో ఇవన్నిటిని చూపిస్తుంది. Most people are like that. They're always waiting to fight with somebody. అనేక మంది ప్రజలు ఇలానే ఉంటున్నారు. ఎప్పుడు కూడా ఎవరి మీద కొట్లాడాలా చూస్తుంటున్నారు. In the midst of such an evil world, God has kept a witness for his name. అటువంటి దుష్ట లోకములో ప్రభువు మనలను సాక్షులుగా తన నామ మహిమార్థమై జీవించడానికి మనల్ని ఎన్నుకున్నారు. Of those who refuse to fight. మరి ఎవరైతే పోట్లాటానికి నిరాకరిస్తున్నారో, because they believe that God will help them and solve their problems. ఎందుకంటే దేవుడు వారికి సహాయం చేసి వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని దేవుని మీద నమ్మకం ఉంచుతున్నారు కనుక వాళ్ళు. This is not just a theory that we praise the Lord for in a meeting like this. ఏదో మన దీన్ని ఒక సిద్ధాంతంగా తీసుకుని దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించడం మాత్రమే కాదు. We must have many experiences in our life of the Lord delivering us. మన జీవితాల్లో అనేకమైనటువంటి అనుభవాల్లో వాటి నుంచి విడుదల ప్రభు అనుగ్రహించడం మనం అనుభవించాలి. Let's read that word again in Daniel 7. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని మళ్ళీ చదువుదాం. 18వ verse 18, the saints of the highest అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. So they will not fight to get that kingdom, they will receive it. గనుక ఈ యొక్క స్వేచ్ఛను పొందడానికి వాళ్ళు పోరాడరు, కొట్లాడరు, కానీ దాన్ని స్వీకరిస్తారు. That's what we saw in our morning study, that Jesus received all authority in heaven and earth. ఉదయకాల సమయంలో ధ్యానంలో మనం చూసినాం, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి అధికారాన్ని స్వీకరించారు. So if you turn back to John's Gospel in chapter 18, యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, we saw what Jesus said to Pilate. పిలాతుతో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో అనేది మనం చూసాం. It's very important to remember these words. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. John 18:36. యోహాను సువార్త 18:36. My kingdom is not of this world. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. If my kingdom were of this world, then my servants will fight and protect me from the Jews. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. But my kingdom is not of this realm. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. Now if we follow Jesus, we will say the same thing. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇదే సంగతిని ముందు చెప్పారు కూడా. We don't fight for earthly things. భూ సంబంధమైనటువంటి వాటి గురించి మనం పోరాడకూడదు. Because we believe God will give us all that we need. ఎందుకంటే మనకు అవసరమైనటువంటి వాటి అన్నిటిని కూడా ప్రభువే దయచేస్తారని మనం నమ్ముతున్నాం. And when people try to harm us, అయితే ప్రజలు ఎవరైనా మనకు హాని కలిగించడానికి ప్రయత్నం చేస్తే also we don't have to be afraid. దాని గురించి మనం భయపడనక్కర్లేదు. It says in John 19, there were two confessions that Jesus made to Pilate. మరి యోహాను సువార్త 19వ అధ్యాయంలో పిలాతు దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు 2 ఒప్పుదలలు చేసినారు. The first we already saw. My kingdom is not of this world, and so I don't fight, my servants don't fight. మొదటిది ఆయన చెప్పింది ఏమిటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు గనక నా సేవకులు కూడా దీని గురించి పోరాడరు అనే సంగతి చెప్పారు. Please remember these two verses
always. ఈ రెండు వచనాలు ఎప్పుడు కూడా మేము జ్ఞాపకం పెట్టుకోండి. They have been a great help to me in my life for more than 50 years. నా జీవితంలో 50 సంవత్సరాల కంటే అధికంగా నాకు ఇది ఎంతో సహాయకరంగా ఉన్నాయి. I practiced it when I was working as an officer in the Navy. నేను నౌకాదళంలో ఆఫీసర్ అధికారిగా నేను పనిచేస్తున్నప్పుడు వీటిని నా అనుభవంగా దాన్ని చేసుకున్నాను. Never fight for earthly things. భూ సంబంధమైన వాటి గురించి దేని గురించి పోరాడకూడదు. To trust the Lord in difficult situations. కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువునందు నమ్మిక ఉంచాలి. You know, you may face a difficult situation in your office. మీ ఆఫీసులో మీకు కష్టపరమైన పరిస్థితి రావచ్చు. Or with difficult neighbors. లేకుంటే మీరు పొరుగు వారు మిమ్మల్ని కష్టపెడుతూ ఉండొచ్చు. Or with your relatives. లేకుంటే మీ బంధువుల ద్వారా మీకు కష్టాలు రావచ్చు. The world is full of evil people. లోకమంతా కూడా దుష్టులైన ప్రజలతో నిండిపోయి ఉంది. So think of living in a forest surrounded with lions and bears and leopards. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడైనా ఒక అడవిలో ఉన్నారనుకోండి, ఆ అడవిలో అన్ని కూడా సింహాలు, ఈ ఎలుగుబంట్లు, చిరుతపుళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది వాతావరణం? That's how the world is. ఈ లోకం కూడా అట్లానే ఉంది. And the Lord says, don't fight. ప్రభు అంటున్నాడు మీరేం పోరాడొద్దు. Then who will fight for me? మరి నా గురించి ఎవరు పోరాడతారు? The Lord will fight for us. ప్రభువే పోరాడతారు. So that is why when he stood before Pilate, he said, I will not fight. My servants will not fight to protect me. అందుకొరకే పిలాతు ముందు నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నది ఏమిటంటే నేను ఏమీ పోరాడను, నాతో ఉన్నటువంటి శిష్యులు కూడా దీని గురించి ఏం పోరాడరు. That is the first confession he made to Pontius Pilate. పొంతు పిలాతుకు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి చెప్పినటువంటి మాట అది. The second confession he made to Pontius Pilate. రెండోది పొంతు పిలాతు దగ్గర ఆయన చెప్పినటువంటి రెండో మాట ఏమిటంటే was when Pilate tried to frighten him in John 19 and verse 10. యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో పిలాతు ప్రభును భయపెట్టడానికి చూసినప్పుడు Why are you keeping quiet? Don't you know I have power to release you or to crucify you? ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు, నిన్ను సిలువ వేయట నాకు అధికారం ఉందని నీకు తెలీదా అని అడిగారు. And Jesus wasn't scared. దాని గురించి ప్రభు ఏం భయపడలేదు. You know, if some judge says I've got the power to hang you or to release you, ఎవరైనా న్యాయాధిపతి నీకు ఉరిశిక్ష వేయాలన్నా నిన్ను విడిపించాలన్నా నాకు అధికారం ఉందని నీకు తెలీదా అన్నారు అనుకోండి. you have not done anything wrong, మీరేం తప్పు చేయలేదు, but you are falsely accused in the court. అయితే కోర్టులో మేము తప్పుడు నేరం పెట్టి కోర్టులో పెట్టారు. That can happen to many people. అనేక మంది ప్రజలకు ఎట్లా జరుగుతుంది. It has happened to me when religious people accuse me. నాకు కూడా అలా falsely in జరిగింది. a court. మత సంబంధమైనటువంటి వ్యక్తులు తప్పుడుగా నా మీద నేరారోపణ చేసి కోర్టుకు లాగారు. It can happen to you in your office. It can happen to you in different situations. నీకు కూడా మీ ఆఫీసు విషయాల్లో కానీ ఇంకా వేరే రకరకాల పరిస్థితులు ఇట్లా జరగచ్చు. Falsely accused by somebody. ఎవరో తప్పుడు విధానంలో మిమ్మల్ని నేరారోపణ చేస్తున్నారు. And then you can be afraid. అప్పుడు మీకు భయం వేస్తుంది. And that's where Jesus was not afraid. యేసుక్రీస్తు వారు ప్రభువారి పరిస్థితులు భయపడలేదు. He told Pilate, పిలాతుతో ఆయన అన్నారు, verse 11, John 19:11, యోహాను సువార్త 19:11, you have no authority over me except what my Father gives you. పైనుండి నా తండ్రి యొద్ద నుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ విధమైన అధికారం లేదు అన్నారు. You know that if you are a child of God, మీరు దేవుని బిడ్డ అయితే and you are seeking to please him, ఆయన మీరు సంతోష పెట్టాలని you అనుకుంటుంటే have given your whole life to him. మీ యొక్క జీవితం అంతా ప్రభువుకు అప్పగించాలని కోరితే Nobody can touch you without the Father's permission. తండ్రి అనుమతి లేకుండా ఎవరు కూడా మిమ్మల్ని తాకలేరు. Even if people try to frighten you, మరి ప్రజలు మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం you చేయొచ్చు. can say, you have no authority over me except what my Father gives you. నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే కానీ నీకు నా మీద ఏ విధమైన అధికారం లేదు అని చెప్పగలగాలి. And if you turn to 1 Timothy in chapter 6, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. Paul reminded Timothy of these two confessions of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలు ప్రభు యొక్క ఒప్పుదల గురించి పౌలు తిమోతికి వీటిని జ్ఞాపకం చేస్తున్నాడు. In 1 Timothy chapter 6, మొదటి తిమోతి 6వ అధ్యాయం, he's talking about all these people who are pursuing after money. ఎవరైతే డబ్బుని వెతుకుతూ వెంటాడుతూ వెళ్తున్నారో వీళ్ళందరి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. And in the midst of such a world, అట్లాంటి లోకంలో వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు he says, verse 10, 10వ వచనంలో 1 Timothy 6, and the love of money is the root of all sorts of evil. మొదటి తిమోతి 6:10లో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. Money is not evil. ఈ ధనము అనేటటువంటిది కీడు కాదు.
Money is a good thing because we can buy so many things, we can rent a house, we can get clothes, education, so many things. డబ్బు అనేది మంచిదే. దాంతో మీరు ఇల్లు అద్దెకి తీసుకోవచ్చు, కావాలంటే కొనుక్కోవచ్చు, మీకు బట్టలు కావాలంటే కొనుక్కోవచ్చు, ఏదైనా వస్తువులు కావాలంటే కొనుక్కోవచ్చు, చదువులు చదివించవచ్చు పిల్లల్ని. But when you love it, money becomes your master. అయితే మీరు దాన్ని ప్రేమించారు అంటే ఈ ధనం మీకు యజమాని అయిపోతుంది. We must use money as a servant. ఈ డబ్బుని ఒక దాసును ఉపయోగించుకున్నట్టుగా మీరు ఉపయోగించాలి. The problem is if money becomes your master. ఒకవేళ ఇక్కడ సమస్య ఏంటంటే ఒకవేళ డబ్బు కనుక మీ యజమాని అయిపోయింది అనుకోండి. So Jesus never said you can't use money. యేసుక్రీస్తు ప్రభువారు మీరు డబ్బును ఉపయోగించొద్దని ఎక్కడ చెప్పలేదు. When he was a carpenter for 10-15 years, 10-15 సంవత్సరాలుగా ఆయన వడ్లవానిగా ఉన్నప్పుడు, after Joseph died, యోసేపు చనిపోయిన తర్వాత Jesus was earning the living for his family. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబాన్ని పోషించడానికి డబ్బు సంపాదిస్తూ ఉండేవారు. He worked as a carpenter and he earned money. ఆయన వడ్లవానిగా పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉండేవారు. There was nothing wrong in that. దానిలో ఏం తప్పులేదు. But he didn't love it. అయితే ఆ డబ్బును ఆయన ప్రేమించలేదు. His aim was not to become the richest carpenter in Nazareth. ఆయన గురి ఏంటంటే నజరేతులో ఉన్నటువంటి వడ్ల వాళ్ళందరికంటే కూడా నేను గొప్పవాడుగా ఉండాలి అనే అట్లాంటి తలంపు లేదు. He had a widowed mother at home. మరి ఇంటి దగ్గర ఆమె తల్లి విధవరాలుగా ఉండింది. And he had 4 brothers and 2 sisters younger to him. ఆయన కంటే చిన్నవాళ్ళు 4 సహోదరులు ఉన్నారు, 2 సహోదరులు ఉన్నారు. You read their names in Mark chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయంలో వాళ్ళ పేర్లు మీరు చదవచ్చు. And he had to support them. వాళ్ళందరికి పోషణ నిమిత్తమై ఈయన భారం And తీసుకోవాలి. for that you need money. కనుక ఆయనకు డబ్బు కావాలి వీటికి. So Jesus worked and earned money. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పనిచేసి డబ్బు సంపాదించారు. But he would never fight with anybody. అయితే ఎవరితోనూ ఆయన ఏం పోట్లాడలేదు. If somebody had an argument with him about the cost of a table or chair that he made, ఎవరైనా కానీ ఆయన తయారు చేసినటువంటి టేబుల్ కానీ కుర్చీ కానీ దాని గురించి బాగోలేదు అని ఆయనతో వాదించినప్పుడు he would settle it peacefully. All right, you pay whatever you like and take it. ఆయన దాన్ని ప్రశాంతంగానే దాని గురించి సరేనండి మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అనేవారు అంతే. And the father would make sure that Jesus and his family would never starve. గనక తండ్రి వీళ్ళ గురించి ఎంత బాధ్యత వహించారంటే ఈయన కానీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా డబ్బు గురించి ఏ బాధలు లేకుండా చూశారు. That is our example, that we make money our servant and don't allow money to rule us. గనక ఇది మనకు ఒక మాదిరి. ఈ డబ్బు అనే దాన్ని మనం వాడుకునే బానిసలా చేయాలి కానీ అది మన మీద పరిపాలన చేసేట్టు చేయకూడదు. I've seen many believers in my life who really sought the Lord when they were poor. మరి నేను నా జీవితంలో అనేక మంది విశ్వాసాలను చూశాను. వాళ్ళు నిజంగా పేదవాళ్ళుగా ఉన్నప్పుడు ప్రభువుని చాలా బాగా సేవించారు. And then God blessed them and they became rich. తర్వాత ప్రభు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి ఐశ్వర్యం వచ్చింది అనుకోండి. And they drifted away from God. వాళ్ళు దేవుని దగ్గర నుంచి మెల్లగా పక్కకి వెళ్ళిపోయారు. That's happened to so many people. ఇట్లా అనేక మంది ప్రజలకు ఇట్లా జరిగింది. It's not the money that took them away. కనుక డబ్బు కాదు వాళ్ళని తీసుకెళ్ళింది. It's the love of money that took them away from డబ్బు God. మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ వాళ్ళని పక్కకి తీసుకెళ్ళిపోయింది. So every rich man is not gone away from God. కనుక ప్రతి ధనవంతుడు కూడా దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోలేదు. We can't say that. అది మనం చెప్పలేం. We can't say all the poor people are close to God. మరి పేదవాళ్ళందరూ కూడా ప్రభువునికి సమీపంగా ఉన్నారని కూడా చెప్పలేం. There are so many beggars here. They are not close to God. మరి అనేక మంది భిక్షగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ దేవుని దగ్గర ఉన్నారని కాదు. So don't think if you are poor you'll be close to God and if you are rich you'll be far away. కనుక మీరు పేదవాళ్ళుగా ఉంటే దేవునికి చాలా దగ్గరగా సమీపంగా ఉంటారు, ధనవంతులుగా ఉంటే దేవుడు దూరంగా ఉంటారు అట్లా అనుకోకండి. Whether you're poor or rich makes no difference. కనుక ధనవంతులు కానీ పేదవాళ్ళు కానీ ఏం భేదం లేదు. If you love money, డబ్బును ప్రేమించారు అంటే whether you're poor or rich, మీరు పేదవాళ్ళు కానీ ధనికులు కానీ, here's what will happen. ఇక్కడ ఈ జరిగింది ఇక్కడ ఉంది కదా. Verse 10. All sorts of evil can happen in your life. అన్ని ప్రతి విధమైనటువంటి కీడులు ఈ డబ్బుల గురించి వస్తాయి. And one of the main things that happen when a man runs after money is his children go away from God. ఒక మనుషుడు ఎప్పుడైనా కానీ డబ్బును వెంబడించి దాన్ని సంపాదించడానికి ముందుకెళ్ళాడంటే ముందు పిల్లలు పక్కదారులకు వెళ్ళిపోతారు. I've seen that happen in so many cases. అనేక మంది విషయాల్లో నేను జరగడం చూశాను. Good humble believers who are following the Lord, చాలా మంచిగా ఉండి దీనులుగా ఉండి ప్రభువును వెంబడించేవాళ్ళు suddenly they began chasing after money. అకస్మాత్తుగా డబ్బు వెంబడి పడటం ప్రారంభించారు. It says in verse 9 they wanted to get rich. మరి ఈ 9వ వచనంలో ధనవంతులు అవ్వటం, డబ్బు సంపాదించడం అనేటటువంటి గురి వాళ్ళకి వచ్చింది. In order to get rich they loved money. కనుక ఈ ఐశ్వర్యవంతులు కావడానికి డబ్బును ప్రేమించడం ఆరంభించారు. And it says in verse 10 they wander away from the faith. మరి 10వ వచనంలో వారి విశ్వాసము నుండి తొలగిపోయారు. Children go away. వారి పిల్లలు వెళ్ళిపోతారు దేవునిలోంచి. Maybe the children get good jobs. మరి ఒకవేళ వాళ్ళకి పిల్లలకి మంచి ఉద్యోగాలు రావచ్చును. They are not following the Lord anymore. కానీ ప్రభువుని మాత్రం వాళ్ళు ఏమాత్రం వెంబడించట్లేదు. And they
suffer many griefs in their life because of this. దానిని బట్టి నానా బాధలతో తమను తాము పొడుచుకొనిరేను. But Paul tells Timothy, run away from all that. Verse 11. పౌలు తిమోతితో అంటున్నాడు, దైవజనుడా వీటన్నిటిని విసర్జించి నువ్వు పారిపోము అంటున్నాడు. Fight the good fight of faith. విశ్వాసము నాకు మంచి పోరాటం పోరాడు. 12వ వచనంలో. In other words, we fight for the faith, not for money. ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాసాన్ని గురించి పోరాడుతున్నాం కానీ డబ్బు గురించి పోరాడటం లేదు. We are not taken up with the things of this world. ఈ లోకంలో ఉన్నటువంటి సంగతుల గురించినటువంటి గురి గమనం లేదు. And then he says this very important verse. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇది. Verse 13. 13వ వచనం. Remember the confession that Jesus made before Pilate. మరి పిలాతు ముందు అనేక మంది సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి నిత్య జీవం చేపట్టుము. You see there? ఇక్కడ ఉందా ఇది? Those are the two confessions I showed you in John 18 and John 19. యోహాను సువార్త 8వ అధ్యాయం 18వ What was the confession? అక్కడ 18 19 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఒప్పుదల ఏమిటది? First of all, మొట్టమొదటిగా I will not fight. నేను పోరాడను. Because my kingdom is not of this world. ఎందుకంటే నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. I am not interested in money. డబ్బు అంటే నాకు శ్రద్ధ లేదు. I will not fight for money. డబ్బు గురించి నేను ఏం పోరాడను. I am not interested in power, so I will not fight for power. అధికారం గురించి నాకు ఏ విధమైనటువంటి శ్రద్ధ లేదు కనుక అధికారం గురించి నేను పోరాడను. I will not fight for anything this world gives me. ఈ లోకం నాకు ఇచ్చే దేని గురించి నేను పోరాడను. When Jesus was tempted in the wilderness, యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో ఆయన శోధింపబడ్డప్పుడు Satan told him, సాతాను తనతో చెప్పింది, I'll give you everything in this world if you just bow down to me. నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే నీకు ఈ లోకంలో ఉన్నదంతా ఇచ్చేస్తానని. He said, get behind me, Satan. సాతానా నా వెనుక పొమ్ము అన్నారు. You know, whenever you try to get something in the world, ఈ లోకంలో ఏదైనా మీకు కావాలని మీరు అనుకున్నప్పుడు, listen to this. వినండి. You have to bow down to Satan to get it. మీరు సాతాను ముందు సాగిలపడి నమస్కారం చేయాలి. That's the only way you can get it. ఆ విధంగానే మీకు కావాల్సింది వస్తుంది. But if you say, I'm not going to go after the things in the world, ఈ లోకంలో ఉన్నటువంటి సంగతులు వెంబడించి నేను వెళ్ళను అన్నారనుకోండి, I trust God to give it to me. దేవుడే నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను అంటే, God will give it to you without your bowing down to Satan. సాతానుకు మీరు నమస్కారం చేయక్కర్లేకుండానే దేవుడు మీకు ఇస్తాడు. He will deliver you from all types of situations. అన్ని రకాల పరిస్థితుల్లో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు. He will never let you down. ఆయన మిమ్మల్ని ఏ విషయంలోనూ కూడా తుంచివేయలేరు. If God calls you to serve him or to do something for him, ప్రభువు మిమ్మల్ని ఆయన సేవించడానికి కానీ ఆయన కొరకు ఏదైనా చేయడానికి కానీ మిమ్మల్ని పిలిస్తే, you have to sacrifice something for that. లేకుంటే దాని గురించి మీరు ఏదైనా సమర్పణ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, and you do it, మీరు అది చేస్తే, the Lord says you will get back 100 times. ప్రభు చెప్పేది ఏంటంటే 100 మళ్ళీ తిరిగి ఇస్తానని ప్రభు చెప్పారు. We don't chase after it, we don't fight for it. దాన్ని మనం కావాలని దాన్ని వెంబడించి పరిగెట్టుకు వెళ్ళక్కర్లేదు, దాని గురించి ఎవరితోనూ పోరాడక్కర్లేదు. We must have experiences like that in our life. మన జీవితాల్లో ఇట్లాంటి అనుభవాలు ఉండాలి. So that's where we remember the confession of Jesus before Pontius Pilate. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు పొంతు పిలాతు దగ్గర చేసినటువంటి మాటలు I will not fight for anything in this world. ఈ లోకంలో ఉన్న దేని గురించి కూడా నేను పోరాడను. Because my kingdom is not of this world. ఎందుకంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. I believe my heavenly Father will provide all that I need. నా పరలోకపు తండ్రి నాకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తారని నేను నమ్ముతున్నాను. And the second confession is, రెండవ ఒప్పుదల ఏంటంటే, you cannot frighten me. నీవు నన్ను భయపెట్టలేవు. Nobody can frighten me. ఎవరు నన్ను భయపెట్టలేరు. Because no one can have any power over me without my Father giving him that. నా తండ్రి తనకు అనుగ్రహించితేనే గాని లేనట్టయితే ఎవరికి నా మీద ఏ విధమైన అధికారం లేదు. Many times we read in the Gospels that they could not capture Jesus. చాలా సార్లు సువార్తలో మనం చదువుతాం వారు యేసు ప్రభువును పట్టుకోలేకపోయారని. Let me show you one example of that. దాని గురించి ఒక ఉదాహరణ చూపిస్తాను. We read at one time, the first time Jesus preached a sermon in Nazareth. నజరేతులో యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన మొదటిసారి ప్రసంగాన్ని గురించి Luke chapter 4. లూకా సువార్త 4వ అధ్యాయంలో verse 16, he came to Nazareth. 4:16లో ఆయన నజరేతు వచ్చారు. And he got up in the synagogue and began to preach. ఆయన యూదుల సమాజ మందిరంలో బోధించడం ప్రారంభించారు. And he read from Isaiah 61. యెషయా గ్రంథం 61వ అధ్యాయం నుండి వారు చదువుతున్నారు ఆయన. In Luke 4:19, this is the favorable year of the Lord. మరి లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఆయన గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఇది This is the favorable year of the Lord, verse 19. 19వ వచనంలో ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. And all the people when they heard that, they said, oh,
What gracious words, verse 22, are coming from his mouth. మరి ప్రజలు ఇది విన్నప్పుడు 22వ వచనంలో ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి అన్నది. And then Jesus went on to say, యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఇంకా బోధించడం ఆరంభించారు. that don't think God's blessings are only for you. దేవుని ఆశీర్వాదాలు మీకోసమే అని మీరు అనుకోకండి. See, the Jewish people thought that God will only bless them and he won't bless anybody else in the world. యూదులైన ప్రజలు అనుకున్నారు దేవుడు వాళ్ళనే దీవిస్తారు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర మనుషులను దేవుడు దీవించడు అనుకున్నారు. Sometimes Christians also can behave like that. కొన్నిసార్లు క్రైస్తవులు కూడా ఇట్లానే ప్రవర్తిస్తారు. God must bless me but nobody else. దేవుడు నన్నే దీవించాలి, ఇంకెవ్వరూ దీవించకూడదు అన్నట్టు. That's a selfish way to think. అది స్వార్థపూరితమైన మనసుది. So Jesus told them, యేసు ప్రభు చెప్పారు ఆయనకి, think of your Old Testament history. లేదు మీ పాత నిబంధనలో చరిత్ర చూడండి. That when there was a famine in the days of Elijah, ఏలియా దినాల్లో అక్కడ కరువు సంభవించినప్పుడు, verse 25, 25వ వచనంలో, there were so many widows in Israel. ఇశ్రాయేలు దేశంలో అనేక మంది విధవరాండ్రు ఉన్నారు. But God did not send Elijah to them. అయితే దేవుడు ఏలియాను వాళ్ళ దగ్గర పంపించలేదు. Verse 26, God sent Elijah to a non-Israelite widow who was outside Israel in a place called Zarephath. మరి 26వ వచనంలో ఈ యూదురాలు కానటువంటి ఇశ్రాయేలీయురాలు కానటువంటి విధవరాలు యొద్దకే సారెపతు అనే ప్రాంతానికి పంపించారు. He blessed that widow so that that widow and her son did not die during the famine. గనుక ఆ విధవరాలు దగ్గరికి పంపించారు కనుక ఆ విధవరాలు తన కుమారుడు ఈ కరువు కాలంలో చనిపోకుండా ఉండేట్టు. So Jesus was telling those people, don't be so selfish to think God only will bless you. గనుక యూదులకు ఒక పాఠం నేర్పిస్తున్నారు ప్రభు, మీరు స్వార్థంగా ఉండొద్దు, మిమ్మల్నే ప్రభు దీవిస్తాడు అనుకోవద్దు. Even in your history this is how God blesses people outside Israel. మీ చరిత్రలో కూడా ఇశ్రాయేలు కానటువంటి వారిని దేవుడు ఎట్లా దీవించాడో చూస్తున్నారు కదా. God loves the whole world. గనుక ఈ సర్వ లోకంలో ఉన్న ప్రజలను దేవుడు దీవిస్తున్నారు. Then he gave one more example. మరి ఒక ఉదాహరణ చెప్పారు. He says there were so many lepers, verse 27, in the time of Elisha. ఎలీషా ఉన్నటువంటి దినాల్లో 27వ వచనంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. They were not healed. వాళ్ళు స్వస్థపరచబడలేదు. But one man from Syria, another country, Naaman, he was healed by Elisha. ఇతర దేశంలో ఉన్నటువంటి సిరియా దేశానికి సంబంధించినటువంటి నయమాను తన కుష్ఠరోగాన్ని దేవుడు బాగు చేశాడు. That's not because God cares only for the others. అంటే దేవుడు ఇతరుల గురించే జాగ్రత్త వహిస్తున్నాడు అని కాదు. Naaman had faith and he came to Elisha. మరి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు నయమాను విశ్వాసం ఉండింది. If the other lepers in Israel had come to Elisha, they could also have been healed. ఒకవేళ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఇతర కుష్ఠరోగులు ఎలీషా దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళు కూడా స్వస్థత పొందుండేవాళ్ళు. Jesus was saying only that man outside had faith and these Israeli lepers didn't have that faith. కనుక ఈ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వాళ్ళకి విశ్వాసం లేదు, ఇశ్రాయేలు కానటువంటి వ్యక్తికి విశ్వాసం ఉండింది. And as soon as those Jewish people in the synagogue heard that, ఈ సమాజ మందిరంలో ఉన్నటువంటి యూదులు ఈ మాటలు విన్నప్పుడు they got so angry. వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే, You're saying that God will bless other people? అంటే దేవుడు వేరే వాళ్ళని దీవిస్తాడంటారా మీరు? Yes. అవును. And they got so angry they stopped of his message. వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే ఆయన బోధిస్తుంటే మధ్యలో ఆపేశారు. And they closed the service. ఆ సర్వీస్ వాళ్ళ కార్యక్రమాన్ని ముగించారు. They closed the meeting and pulled him out from the pulpit. ఆ మీటింగ్ ముగించేసి ఆయన పుల్పిట్ మీద నుంచి కిందకి లాగారు. And they took him outside to the top of the hill to throw him down. మరి అక్కడ ఆ కొండ శిఖరా నుంచి కిందకు తోసేయడానికి అక్కడ తీసుకెళ్లారు పైకి. Imagine 300 people taking hold of one man and taking him to a cliff to throw him down. ఊహించండి, వాళ్ళ ఒక 300 మంది మనుషులు ఉన్నారు, ఈయన ఒక్కడే ఉన్నాడు, ఈయన కొండ శిఖరా నుంచి తోసేయడానికి పట్టుకెళ్లారు. You think Jesus was scared? ఆ యేసుక్రీస్తు ప్రభువారు భయపడిపోయారు అనుకుంటారు మీరు? Did he say okay I won't speak like that again? సరే మళ్ళీ ఎప్పుడు చెప్పనండి ఇలాంటి సంగతులు అన్నాడు ఆయన? He was not afraid. ఆయన ఏం భయపడలేదు. His attitude was, okay, 300 of you can be against me. కనుక ఆయన గమనం ఏంటంటే, మీరు నాకు వ్యతిరేకంగా 300 మంది ఉండొచ్చు, but you have no authority over me except what my father gives you. నా తండ్రి మీకు అనుగ్రహిస్తేనే గానీ లేనట్టయితే మీకు ఎవ్వరికి నా మీద అధికారం లేదు. My kingdom is not of this world and I will not fight. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు కనుక నేను ఎవరితోనూ కూడా పోట్లాడను. This is his attitude at the beginning of his ministry. తన యొక్క పరిచర్య ఆరంభం నుండి కూడా ఇదే ఆయన యొక్క గమనం. And that's how his attitude at the end. ఆయన చివరి వరకు కూడా ఇట్లాంటి గమనాన్ని కలిగి ఉన్నారు. He knew the father would give him the kingdom. ఆయన ఎరిగి ఉన్నారు తండ్రి ఆయనకి రాజ్యాన్ని అనుగ్రహిస్తారని. Like we read in that verse, the saints get the kingdom from the father. కనుక తండ్రి వద్ద నుండే ఈ యొక్క రాజ్యాన్ని వాళ్ళు పొందుతారు అనేటటువంటి మాటలు ఆయన చెప్పిన. It's not by fighting. అది పోట్లాటం ద్వారా కాదు. And see how God protected him. How did God protect Jesus? ఎట్లా దేవుడు ఆయన ఎట్లా భద్రపరిచారో చూడండి. It says in verse 30, he just quietly passed through their midst and went his way. 20వ వచనంలో ఆయన నెమ్మదిగా వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు.
It's not written there how exactly that happened. అది ఎలా జరిగిందో అనేది పూర్తి వివరాలు ఇక్కడ రాయబడలేదు. But the Bible says when you read the scripture we must meditate on it. బైబిల్లో చెప్పండి సంగతి ఏంటంటే లేఖనాలు మనం ఎప్పుడైనా చదివినప్పుడు వాటి గురించి ధ్యానించాలి. So I stopped and I meditated on it. I stopped and meditated on this కనుక నేను ఇక్కడ ఆగి దీని గురించి ధ్యానించడం ప్రారంభించాను. How did Jesus escape from 300 people trying to kill him? 300 మంది చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ మధ్యలో నుంచి ఎట్లా తప్పించుకున్నాడు అని. It's good to know that because if one day 300 people try to kill me, I must know what to do. ఇది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైనా 300 మంది మన మీదకి వచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలో కూడా ఎరిగి ఉండాలి. Jesus trusted his father. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అందు నమ్మిక ఉంచారు. And you know, in the Old Testament, పాత నిబంధనలో there are examples where so many enemies would come against Israel. అనేక మంది శత్రువులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు, and you read that God would make those enemies fight with each other. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువులు ఒకరితో ఒకరు కొట్లాడుకున్నట్టు చేశాడు. And the Israel was saved. తద్వారా ఇశ్రాయేలీయులు వాళ్ళు విడుదల పొందారు. There are stories like that. ఇట్లాంటి అనేకమైన చరిత్రలు ఉన్నాయి. I think something like that happened here. అట్లాంటిదే ఇక్కడ ఏదో జరిగింది. It's very difficult to get 300 people to agree. 300 మంది అంగీకరించడం అనేది చాలా కష్టం. Even 10 people agreeing is difficult. మరి 10 మంది వాళ్ళ ఐక్యత ఉన్నా కానీ చాలా కష్టం అవుతుంది. I think it happened like this. నేను అనుకుంటాను ఇలా సంభవించి ఉండొచ్చు. These 300 people said we must throw him down. Different people said we throw him over that cliff. కనుక ఈ 300 మంది వచ్చినప్పుడు ఈ యొక్క కొండ శిఖరా నుంచి ఆయన కింద తోసేద్దాం అన్నారు. Somebody else says no, this cliff is better because he falls down quicker and dies. కనుక ఎవరు అన్నారు లేదు ఈ కొండ శిఖరం ఎక్కేది బాలేదు, ఇంకోటి బాగుంది అన్నారు. Somebody else says no, there's another cliff there. ఇంకొక ఆయన అన్నారు అది కాదండి అవతల ఉంది ఇంకో కొండ శిఖరం, అక్కడైతే సరిగ్గా ఉంటుంది అన్నారు. All this discussion is going on between 4 or 5 groups. వీళ్ళందరూ ఈ చివరికి 4-5 గుంపులుగా అయిపోయారు ఇట్లాంటి వాదాల్లో. Jesus is standing there. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే నిలబడి ఉన్నారు. So he quietly goes away. ఆయన నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. By the time they've all finished their discussion to decide which cliff they must throw Jesus over, ఇంకా వాళ్ళందరూ కూడా ఒక ఒప్పందానికి వచ్చి చివరికి ఏ కొండ శిఖరం నుంచి తొయ్యాలి అని అనుకునేసరికి they look around, Jesus is not there. అంతా వెతుకుతుంటే యేసు ప్రభువారు లేరు అక్కడ. It's not by some angel who came from heaven that he was delivered. ఏదో పరలోకం నుంచి ఏదో దూత వచ్చి ఆయన పట్టుకుని వెళ్ళిపోయారని కాదు ఇక్కడ. It only says he just passed through their midst and went away. వారి మధ్యలో నుండి యేసు ప్రభువారు వెళ్ళిపోయారని ఉంది ఇక్కడ. Isn't it wonderful to have even one experience like that? ఇట్లాంటిది ఒక అనుభవం కలిగినా కానీ ఎంత గొప్పగా ఉంటుంది ఇది. If you trust in the Lord, you'll have many experiences like that. మీరు ప్రభువునందు నమ్మిక ఉంచితే అనేక విధానాల్లో ఇట్లాంటి అనుభవాలు జరుగుతాయి. Where you don't fight. మీరు ఈ పోరాడకుండా ఉండాలి, ఇతరుల మీద కొట్లాడకుండా ఉండాలి. You believe nobody can touch you without your father's permission. మీ తండ్రి అనుమతి లేనిదే ఎవరు కూడా మిమ్మల్ని తాకలేరు. See another example. చూడండి మరి ఒక ఉదాహరణ. Because Jesus is our example. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన మనకు మాదిరి. He said follow me. ఆయన అన్నారు నన్ను వెంబడించండి. We live in a world full of enemies of the children of God. దేవుని బిడ్డలకు అనేక మంది శత్రువులు ఉన్నటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. And Jesus lived in the midst of a society of people who hated him. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్వేషించినటువంటి ప్రజల సమాజంలో ఉన్నారు ఆయన. So in John chapter 7, యోహాను సువార్త 7వ అధ్యాయంలో when Jesus was preaching, యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నప్పుడు even the people knew, John 7:25, that this is the man whom they were seeking to kill. మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో ఈయన చంపడానికి వెతుకుతున్నారని యేసు ప్రభువారు కూడా తెలుసు. And he is speaking publicly. బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నారు. And they are not catching him. ఆయన పట్టుకోవట్లేదు వీళ్ళు. So it says here in verse 30, 30వ వచనంలో ఇక్కడ రాయబడింది, many people came to the police people came to capture Jesus, ordered by the chief priests. అక్కడ ఉన్నటువంటి ముఖ్య యాజకుడు ఆయన ద్వారా అధికారం పొంది అనేక మంది పోలీసు వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. Verse 30, 30వ వచనం, they were trying to capture him. వారు ఆయన పట్టుకునే యత్నం చేసిరి. And he was just standing there. కానీ ప్రభువు అక్కడ నిలబడే ఉన్నారు. And no one could lay his hand on him. ఎవరు ఆయన మీద చేయి వేయలేకపోయారు. Why? ఎందుకు? Is it because he had all these security forces like our ministers and all have? మన దగ్గర ఉన్నటువంటి మినిస్టర్లకి వాళ్ళకి చుట్టూ వలయం ఉంటుంది, భద్రతా సిబ్బంది, అట్లాంటి వాళ్ళు ఉన్నారని ఇక్కడ. Only one reason. ఒకటే కారణం. Listen to this. వినండి. The Father's hour for him had not yet come. ఆయన విషయమై తండ్రి యొక్క గడియ, తండ్రి యొక్క సమయము ఇంకా రాలేదు. That is why we don't have to be afraid. అందుకొరకే మనం భయపడక్కర్లేదు. We can confess like Peter, like Jesus before Pontius Pilate. పొంతు పిలాతు ముందు యేసు ప్రభువారు చెప్పినటువంటి రీతిగా మనం కూడా ఒప్పుకోలు చేయాలి. My kingdom is not of this world, so I will not fight. ఈ లోకము నా రాజ్య సంబంధమైనది కాదు కనుక నేను పోరాడను. And nobody has any authority over me, can touch me without my father's permission. నా తండ్రి యొక్క అనుమతి లేనిదే ఎవరు కూడా నన్ను తాకలేరు, నన్ను పట్టుకోలేరు. And there is an hour
that God has appointed for me to die and leave this earth. నేను మరణించి లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి గడియ తండ్రి నియమించింది వస్తేనే గాని, and until that hour comes, even 10,000 people will not be able to catch me and kill me. ఆ సమయం వచ్చేంత వరకు 10,000 మంది ప్రజలు వచ్చి నన్ను పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేసినా గానీ అది జరగని పని. That is faith. అది విశ్వాసం అంటే. That's how it was with Jesus, and that is how it can be with us. యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లా ఉండినారు, మన విషయంలో కూడా అలా ఉండాలి. And so the soldiers went back to the priests. గనుక ఈ సైనికులు మళ్ళా యాజకుల దగ్గర తిరిగి వెళ్ళిపోయారు. So verse 45, these police people came back to the chief priests. గనుక ఈ యాజకుల దగ్గరికి వచ్చినటువంటి 45 వచనంలో ఈ పోలీసు వాళ్ళు తిరిగి వెళ్ళారు. And they asked him, why didn't you bring him? We sent you to catch him and bring him here. గనుక ఆయన పట్టుకుని ఇక్కడ తీసుకురమ్మన్నాం కదా, ఎందుకు మీరు తీసుకురాలేదు అని యాజకులు అడుగుతుంటే, he says, we are scared. No one has ever speaks like this man. ఆయన అంటున్నారు, ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎవడనో ఎన్నడనో మాట్లాడలేదు అంటారు. We know that later on, when the hour came, God allowed the soldiers to catch Jesus and take him and kill him. అయితే మనం ఎరుగుదమో ఆ తర్వాత దినాల్లో దేవుడు నియమించినటువంటి సమయం వచ్చినప్పుడు ఈ బంట్రౌతులే ఆయన పట్టుకుని తీసుకుని వెళ్ళే గడియ వచ్చింది. So that is the faith we must have. గనుక అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. Let me show you a promise in Psalm 139. 139వ కీర్తనలో ఉన్నటువంటి ఒక వాగ్దానాన్ని మీకు చూపిస్తాను. It's a word of scripture that we must believe. ఈ లేఖనాన్ని మనం విశ్వసించాలి. You know what is written in scripture is like a check somebody writes in your name. ఈ లేఖనములలో రాయబడినటువంటి సంగతులు ఎలా ఉంటాయంటే, మీ పేరు మీద ఎవరైనా చెక్కు రాసిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. If you only keep that check at home, you won't get any money in your bank. మీరు ఆ చెక్ మీ ఇంట్లోనే పెట్టుకుని కూర్చుంటే దాని నుంచి మీకు ఏమి డబ్బు రాదు. You must deposit that check in the bank. ఆ చెక్కు పట్టుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయాలి. So what is written in scripture, you must believe it. లేఖనాల్లో ఏదైతే రాయబడిందో దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. Take it to the Lord in prayer and say, Lord, I believe this. ప్రార్థనలో ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి, ప్రభువా ఇది నా విషయంలో నెరవేర్చని అడగాలి. Then it will become yours. అప్పుడు అది మీదవుతుంది. Then it will be put to your account in the bank of heaven. అది పరలోకంలో ఉన్నటువంటి బ్యాంకులో మీ అకౌంట్ లోకి ఆ డబ్బు వచ్చినట్టుగా ఉంటుంది. Now here is a wonderful truth for God's children. దేవుని బిడ్డలకు అద్భుతకరమైన సత్యం ఇక్కడ ఒకటి ఉంది. Psalm 139. 139వ కీర్తన. We read here David saying that God, you verse 13, formed me inside my mother's womb. 13వ వచనంలో, దేవా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. Okay, that's the first thing I want to ask. Do you believe that God formed you when you were inside your mother's womb? మరి దేవుడు మీ తల్లి గర్భమునందే మీరు ఉండగా మిమ్మును నిర్మించిన వాడని మీరు నమ్ముతున్నారా? I believe that with all my heart. నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను ఇది. That when my mother conceived me, my father in heaven was forming me inside my mother's womb. మరి నా తల్లి గర్భమునందే నా పరలోకపు తండ్రి నన్ను నిర్మించి నాకు ఈ రూపు ఏర్పాటు చేశాడు. Why? ఎందుకు? Because he knew that one day when this child grows up and becomes 19 years old, he will give his life to Christ. కనుక 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ యొక్క క్రీస్తుని గురించినటువంటి విషయాలు ఎలా జరుగుతాయని ఎరిగి ఉన్నాడు. So there was a time in your life when you gave your life to Jesus Christ. మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువునకు మీ జీవితం ఎప్పుడు సమర్పించారో ఆ సమయం వచ్చినప్పుడు. When did God know that? అయితే దేవునికి ఎప్పుడు తెలుసది? He knew that before you were born. అసలు మీరు పుట్టక ముందే మీ సంగతి అంతా Because he knows the future. ఎందుకంటే ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు. For all of you, if you are born again, మీరందరూ కూడా తిరిగి జన్మించిన వాళ్ళు, if you have received Christ as your Lord in your life, క్రీస్తు ప్రభువును మీ యొక్క జీవితంలో ప్రభువుగా మీరు అంగీకరించుంటే, God knew on so and so date you will give your life to Christ. ప్రభు ఎరుగును ఫలానా తేదీన మీరు మీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తారని. He watched over you when you were in your mother's womb. కనుక మీరు తల్లి గర్భమందు ఉన్నప్పుడే ప్రభు మిమ్మును గురించి జాగ్రత్త వహించారు. Protected you from sickness and accidents and all until you accepted Christ. క్రీస్తు ప్రభువును మీరు అంగీకరించేంత వరకు మీకు ప్రమాదాలు జరగకుండా, మీకు ఏ విధమైన రోగాలు రాకుండా ఇవన్నీ కాపాడుతూ వచ్చాడు. And it says here in verse 16, 16వ వచనంలో, God, you saw my unformed substance. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. And all the days ordained for me were written in your book when there was not even one of them. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. So when it speaks about God's book, it's not a book like this. మరి దేవుని గ్రంథం అని చెప్పినప్పుడు ఇట్లాంటి పుస్తకం అని కాదు. That means God's mind. అంటే దేవుని మనసులో. Everything that God knows is in his mind. దేవుడు అన్నిటిని కూడా తన యొక్క మనసులోనే ఎరిగి ఉన్నాడు. So we can say that in God's mind, గనుక మనం దీన్ని చెప్పొచ్చు, దేవుని మనసులో all the days that were planned for me were written down. నా గురించి ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి దినములన్నీ కూడా ఆయన మనసులోనే ముందుగా చేర్చబడ్డాయి. We know from
1 Kings that David died when he was 70 years old. మరి మొదటి రాజుల గ్రంథంలో 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 70. 70 సంవత్సరాలప్పుడు దావీదు చనిపోయినప్పుడు, when he was 70 David died. మరి 70వ సంవత్సరంలో దావీదు చనిపోయాడు. But it says here God knew that before he was born. కనుక ఆయన పుట్టక ముందే దేవుడు ఎరుగున్నాడు. Every day of David's life was planned. దావీదు జీవితంలో ప్రతిరోజు కూడా దేవుడు ముందుగా ఏర్పాటు చేశాడు. And that is true of us too. నీ విషయం కూడా అంతే. That every day of our life is known to God before we were born. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి రోజును గురించి అసలు మన పుట్టక ముందే And so, ఇవన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. when David was in his mother's womb, God knew that one day he is going to be a king. దావీదు తన యొక్క జీవితంలో ఒక రోజు తన రాజు కానైతున్నాడని దేవుడి మనసులో ఉంది. And before that, for 10 years, King Saul will try to kill him. మరి దానికి ముందుగా 10 సంవత్సరాలు సౌలు తన చంపడానికి ప్రయత్నం చేస్తాడని, He'll fight with Goliath. గొలియాతుతో ఈయన But పోరాడతాడని, Goliath will not be able to kill him. అయితే గొలియాతు ఈయన ఏమి చేయలేకపోతాడని, And Saul will not be able to kill him. సౌలు కూడా ఈయన చంపలేకపోయాడని. Because God has planned his life. దేవుడు తన యొక్క జీవితాన్ని ముందే ఏర్పాటు చేస్తున్నాడు. And till the end of his life, it's all planned. తన జీవిత కాలం చివరి వరకు వచ్చేంత వరకు దేవుడు ఏర్పాటు చేసినాడు. So David found his comfort in that. మరి దేవుడు వీటిలో తనకు ఎంతో ఆదరణ దొరికింది. For Jesus also it was like that. యేసుక్రీస్తు ప్రభువారి సంగతి కూడా అంతే. Till his hour comes, nobody could kill him. ఆయన సమయం వచ్చేంత వరకు ఎవరు కూడా ఆయన ఏమి చేయలేరు. That is the comfort we also have. అది మనం కూడా ఇటువంటి ఆదరణ పొందుతాం. I'll tell you why. ఎందుకో నేను చెప్తాను. Here's another word in scripture in 1 John and chapter 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. It's wonderful to study the scripture. ఈ లేఖనాలు వీటిని ధ్యానించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. The scripture is like an envelope full of checks with my name. ఈ లేఖనం అనేది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కవర్లో ఎన్వలప్లో నా పేరు మీద ఎన్నో చెక్కులు రాసి సంతకాలు పెట్టి దాంట్లో పెట్టారనుకోండి. Supposing one day you get a ఒకరోజు envelope with so many checks in your name. మరి ఒకరోజు చూస్తాను అనేకమైనటువంటి చెక్కులు నీ పేరు మీద రాయబడి ఉన్నాయి. How much? 10,000 rupees, 100,000 rupees. మరి 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, So many checks. ఎన్నెన్నో చెక్కులు. I must cash them in the bank. వాటన్నింటినీ బ్యాంకుకి తీసుకెళ్ళి డబ్బు తీసుకోవాలి. So the Bible is like that, full of promises. బైబిల్ కూడా అంతే, అనేకమైన వాగ్దానాలు. If you don't read them, మీరు you won't చదవకపోతే know them. It's like you don't open the envelope, you don't see the check. అది ఎలా ఉందంటే మీరు ఆ కవర్ చూడలేదు, దాన్ని తెరవలేదు, దానిలో ఉన్న చెక్కులు So that's చూసుకోలేదు. why you must study the Bible. అందుకొరకే బైబిల్ చదవాలి. Spiritually, I become a very rich man because I studied the Bible. ఈ యొక్క బైబిల్ చదివినందువల్ల ఆత్మీయంగా నేను ఎంతో ఐశ్వర్యవంతుని అవుతాను. It has brought my mind to peace in all types of situations. ఎందుకంటే అన్ని రకాల పరిస్థితుల్లో కూడా నా మనసులో ఇదంతా ప్రశాంతంగా ఉండేట్టు చేస్తుంది. Here is a verse like that. ఈ ఒక వచనం ఇక్కడ అట్లా ఉంది చూడండి. 1 John chapter 4, మొదటి యోహాను 4వ అధ్యాయం verse 17, 17వ వచనం, the last part. చివరి భాగం. As Jesus is, so also are we in this world. ఎలా అనగా ఆయన ఎట్టివాడే అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. Think of that. ఆలోచించండి. As Jesus is, so also I am in the world. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నాను. If nobody could touch him till his hour came, మరి తన సమయం వచ్చేంత వరకు ఎవరు ఆయన తాకలేకపోయినారు అన్నప్పుడు nobody can touch me till the hour has come. అట్లానే ఆ సమయం వచ్చేంత వరకు నన్ను కూడా ఎవరు తాకలేరు. Because his days were all numbered by the Father. ఎందుకంటే ఆయన దినములన్నీ కూడా తండ్రి ముందుగానే లెక్కించారు. 33 and a half years he must be crucified. 33.5 సంవత్సరాల వయసులో ఆయన సిలువ వేయబడాలి. Before that nothing can happen. దాని ముందు ఏం జరగడానికి వీల్లేదు. Even if there's a storm in the lake and the water is filling the boat, it cannot kill Jesus. ఆయన ఈ సరస్సులో ఎంతో పెద్ద తుఫాను వచ్చినా కానీ వాళ్ళు వెళుతున్నటువంటి పడవ ఇటు అటు మునిగిపోవడం ఆరంభించినా కానీ ఏ ప్రమాదం జరగడానికి వీల్లేదు. Because the time has not come. ఎందుకంటే ఆ సమయం ఇంకా రాలేదు. It is so much peace in our heart. మన హృదయంలో ఎంతో శాంతి ఉంటుంది. No accident can kill me. ఏ విధమైన ప్రమాదం కూడా నన్ను చంపలేదు. No cancer can kill me. ఏ క్యాన్సర్ రోగం నన్ను చంపలేదు. No human being can kill me. ఏ మనుషులు నన్ను చంపలేరు. Until my time has come. నా సమయం వచ్చేంత వరకు. Once the time has come which God has determined, దేవుడు నిర్ణయించినటువంటి సమయం వస్తే మాత్రం then I'm ready to go. Why should I stay here after that? వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు ఎందుకు ఉండాలి ఇక్కడ? If God has determined so many days for me, I don't want to stay even one more day after that. దేవుడు నాకు ఎన్ని దినాలు ఉండాలో ముందుగా నిర్ణయించిన తర్వాత ఒక్క రోజు కూడా ఉండడం నాకు ఇష్టం లేదు. I'm ready to go to heaven. నేను పరలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. But it's a great
faith to have that God has determined the number of my days. దేవుడు నా దినములన్నీ ముందుగానే నిర్ణయించి ఉన్నాడు అని తెలుసుకోవడం గొప్ప విశ్వాసం కావాలి. Because as Jesus is, so am I in this world. ఎందుకంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టే నేను కూడా ఉన్నాను. And that verse is written in your Bible also. It's for you. ఇది నీ బైబిల్లో కూడా ఉంది, చూడండి అది ఆ మాట. So this is the confidence we have. ఇది ఇట్లాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉన్నాం. So let me show you one beautiful promise in the book of Zechariah. జకరియా గ్రంథంలో ఒక చక్కటి వాగ్దానాన్ని నేను మీకు చూపిస్తాను. Zechariah and chapter 2. జకరియా గ్రంథము 2వ అధ్యాయం. It's a wonderful promise. ఇది ఎంతో అద్భుతకరమైనటువంటి వాగ్దానం. It's a check. ఇది ఒక చెక్కు in your name. మీ పేరు మీద. You must take it to the bank of heaven and say, Lord, this is for me. పరలోకంలో ఉన్నటువంటి మీ బ్యాంకుకి తీసుకెళ్ళి, ప్రభువా ఇది నా కొరకు అని చెప్పాలి. I've taken it for myself. నేను మాత్రం అట్లా తీసుకుని వెళ్తాను నేను ప్రభు దగ్గరికి. Zechariah 2 verse 5. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. I, says the Lord, will be a wall of fire around her, and I will be the glory in her midst. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. You know, when people go through jungles where there are wild animals, ప్రజలు అరణ్యాల్లో వెళ్తున్నప్పుడు చుట్టూ క్రూర మృగాలు ఉంటే, and they sleep there in the forest at night, మరి రాత్రి సమయంలో వీళ్ళు నిద్రపోయినప్పుడు they'll gather some leaves and all and put it in a circle. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టూ ఎండిపోయిన ఆకులు అలాంటివన్నీ చేర్చి ఒక చుట్టూ వలయంగా చేసుకుని, and they'll sleep in the middle, ఈ మధ్యలో వాళ్ళు పడుకుంటారు, and they'll set those leaves on fire. వీటిని ఆ ఎండిన ఆకులు కొమ్మలు వాటి అన్నిటిని కూడా నిప్పండిస్తారు. So there'll be a lot of leaves, so the fire will burn all night. కనుక ఎన్నో అధికమైనటువంటి ఆకులు కొమ్మలు అన్నీ వేస్తారు కనుక రాత్రి అంతా కాలుతూ ఉంటాయి వలయంగా చుట్టూ. There's a wall of fire round about them. They are sleeping in the middle. కనుక వీళ్ళ మధ్యలో నిద్రపోతున్నారు, వాళ్ళ చుట్టూ అగ్ని మాత్రం కాలుతూ మండుతూ ఉంటుంది రాత్రి అంతా. The wild animals can't come in because wild animals don't like fire. ఈ యొక్క నిప్పు అంటే అగ్ని అంటే ఈ క్రూర మృగాలకు కూడా చాలా భయం, కనుక అవి లోపలికి రావు. So that's what the Lord says to us in this evil world. అదే ప్రభు అంటున్నారు, మీరు దుష్టలోకంలో ఉన్నారు. So many people may try to harm you. అనేక మంది ప్రజలు మీకు హాని కలిగించడానికి ప్రయత్నం చేయొచ్చు. Because there are people who hate you. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు ద్వేషించే వాళ్ళు ఉన్నారు. I will be a wall of fire round about her. అయితే మీ చుట్టూ నేను అగ్ని ప్రకారంగా ఉంటాను. Cannot touch you. ఎవరు మిమ్మల్ని తాకలేరు. There are people who tried to kill me. మరి ప్రజలు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. It did not succeed. అయితే దానిలో వాళ్ళు విజయం సాధించలేదు. Because there is a wall of fire round about me. ఎందుకంటే నా చుట్టూ అగ్ని ప్రకారం ఉండింది. And not only that, అంతేకాదు, in the middle I will be the glory, he says. ఆయన మధ్యలో నేను మహిమను చూపిస్తానని చెప్పారు. నేను మధ్యలో మహిమకు కారణంగా ఉంటాను. And then he says, అప్పుడు అంటున్నారు in verse 8, 8వ వచనంలో, last part, చివరి భాగంలో, if anybody touches you, he's touching the apple of God's eye. మిమ్మును ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినవాడు. You know what it means to touch the apple of your eye? అంటే ఈ కనుగుడ్డును ముట్టడం అంటే ఏంటో అర్థం తెలుసా మీకు? There's no part of our body that pains if you just touch it. మన శరీరంలో ఎక్కడైనా కానీ మీరు ఇలా అన్నారనుకోండి, ఎక్కడ పెద్ద ఏం నొప్పి బాధ ఏం రాదు. If you cut it, it'll pain. దాన్ని కోస్తే అప్పుడు బాధ వస్తుంది. But if you touch it, no pain. అది మీరు ఎక్కడైనా కానీ ఇలా పొడుస్తుంటే తాకుతుంటే బాధ రాదు. Except one part. ఒక్క చోట మాత్రం. If you touch inside your eye, it pains. Just touching will pain. మీ కనుగుడ్డును కనుక మీరు ఇలా ముట్టుకున్నారంటే అది బాధేస్తుంది. So the eye is the most sensitive part of your body. కనుక ఈ కన్ను అనేది చాలా సున్నితమైనటువంటి శరీర భాగం. If you touch it, it pains. దాన్ని తాకితే నొప్పి వస్తుంది. And the Lord is saying, ప్రభు అంటున్నాడు, you are like the apple of my eye. మీరు నా కనుగుడ్డు లాంటి వాళ్ళు. What a blessed position to be. ఎంత ధన్యకరమైన స్థానం ఇది. I am the apple of God's eye. నేను దేవుని కనుగుడ్డుగా ఉన్నాను. If anybody touches me, ఎవరైనా నన్ను తాకితే, he's touching the apple of God's eye. దేవుని కనుగుడ్డు ముడుతున్నారు. What happens if somebody accidentally touches your eye? ఎవరైనా అకస్మాత్తుగా మీ కనుగుడ్డును ముట్టుకున్నారు, even accidentally, అది తెలియకుండానే ఆ ప్రమాదవశాత్తు జరుగుతుంది. Immediately your hand will go up and knock that other person's hand. వెంటనే ఆ కనుగుడ్డు దగ్గరకు వచ్చినప్పుడు మీ చెయ్యి వెళ్ళిపోయి అడ్డుపడి తగులుతుంది. You don't have to think about it. దాని గురించి ఆలోచించక్కర్లేకుండా immediate. వెంటనే. Because it's so painful. ఎందుకంటే అదంతా బాధకరంగా ఉంటుంది. And that's what the Lord is saying. అదే ప్రభు అంటున్నారు. If somebody tries to harm you, ఎవరైనా మీకు హాని కలిగించడానికి ప్రయత్నం చేస్తే, touching the apple of my eye, నా యొక్క కనుగుడ్డును తాకినట్టుగా ఉంటుంది. I will defend you.
నేను నీకు భద్రత కలిగిస్తాను. That is what Jesus believed. అదే యేసుక్రీస్తు ప్రభువారు నమ్మారు. Even if 300 people take him to throw him over a cliff, 300 మంది ప్రజలు కొండ శిఖరాన్ని తీసుకెళ్ళినా గానీ, or the devil sends a storm in the lake to drown him in the sea, మరి సాతాను ఆయన సముద్రంలో ముంచివేయడానికి మునిగిపోవడానికి ప్రయత్నం or చేస్తాడు, the chief priest send the police to catch him, లేకుంటే అక్కడ ప్రధాన యాజకుడు బంట్రౌతులను ఆయన పట్టుకొని పంపించినా గానీ, when he's a baby, Herod sends the soldiers to kill him, అయితే ఈ హేరోదు కూడా చిన్న బిడ్డలందరినీ చంపేయాలని ఆజ్ఞ వచ్చినప్పుడు కానీ, before they come, the Joseph and the baby have gone to Egypt. వాళ్ళు రాకముందే యోసేపు మరియా ఐగుప్తుకు వెళ్ళిపోయారు. So all the time the father was watching over Jesus, even when he was a helpless baby. కనుక అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఈయన నిస్సహాయ స్థితిలో ఉన్నా కానీ తండ్రి ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. As Jesus is, so are we in this world. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టే మనం కూడా ఉన్నాము. That's why we don't fight. అందుకొరకే మనం పోరాడకూడదు. Because the Lord will fight for us. మన నిమిత్తమై ప్రభువే ఆయన పోరాడతారు. So let me show you an example of that in 2nd Chronicles in chapter 20. రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో మీకు దీని గురించి నాకు ఒక ఉదాహరణ చూపిస్తాను. We don't have to fight the lions and the bears and the leopards on the earth. మరి భూమి మీద ఉన్నటువంటి సింహాలు గాని ఎలుగుబంట్లు గాని చిరుత వాళ్ళతో మనం ఏం పోరాడక్కర్లేదు. That verse says the saints will not fight and get the kingdom, it will be given to them. అక్కడ వాక్యం చెప్తుంది పరిశుద్ధులైనటువంటి వారు దేవుని యొక్క రాజ్యాన్ని పొందడానికి పోరాడక్కర్లేదు. Remember that verse. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. The saints will get the kingdom. పరిశుద్ధులు ఆ రాజ్యాన్ని పొందుతారు. They will receive it. వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు without fighting. ఏం పోట్లాడకుండా. All the others fight, but the saints, మిగతా వాళ్ళందరూ పోరాడతారు కానీ వీళ్ళు ఏ పోరాటం లేకుండానే the saints will get the kingdom from God. పరిశుద్ధులైనటువంటి వారు దేవుని యొద్ద నుండి రాజ్యాన్ని పొందుతారు. Jesus got all authority in heaven and earth. It was given to him by the Father. యేసుక్రీస్తు ప్రభువారు భూమి ఆకాశముల మీద అంటే పరలోకమందు భూమి మీద అధికారం కలిగి ఉన్నారు. తండ్రే తనకి అధికారం ఇచ్చారు. So in 2nd Chronicles chapter 20 we read a story like that. రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో ఒక కథను మనం ఇట్లా చదువుతున్నాం. That there were 3 groups of people that came to fight against Jehoshaphat, king of Judah. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు మీద యుద్ధం చేయడానికి 3 రకాలైన గుంపులు ప్రజలు వచ్చారు. From 3 sides. 3 పక్కల నుండి. Verse 1, the sons of Moab, the sons of Ammon and the Meunites. ఈ మొదటి వచనంలో ఉంది మోయాబీలు అయినటువంటి వాళ్ళు, అమ్మోనీయులు అయినటువంటి వాళ్ళు, మేయోనీయులు అయినటువంటి వాళ్ళు. I don't know why they came. వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. Usually they come to steal all the wealth of that country. లేకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంతటినే కొల్లగొట్టుకుని వెళ్ళిపోవాలి. So they came from all sides. కనుక అన్ని రకాల నుంచి వచ్చారు, అన్ని ప్రక్కల నుంచి వచ్చారు. And it was not a small number. వాళ్ళు చిన్న సంఖ్యలో కాదు. So the report came to Jehoshaphat, a great multitude is coming from beyond the sea, out of Aram, and they are coming from all these places to fight against you. యెహోషాపాతుకి ఈ వర్తమానం వచ్చింది, సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నారు. So he didn't just gather his army to fight with them. కనుక వాళ్ళతో పోరాటానికి తన యొక్క సైన్యాన్ని ఈయనేమి సమకూర్చలేదు. It says he was afraid, and verse 3, and he turned his attention to seek the Lord and proclaimed a fast throughout Judah. 3వ వచనంలో యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరింపాలని చాటింపక. When you face problems, మీకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు this side, that side, the other side, all sides people are coming against you. ఈ పక్క నుండి ఆ పక్క నుండి వెనక నుంచి అన్ని ప్రక్కల నుండి శత్రువులు వస్తున్నారు. Or one side financial problems, ఒక పక్కన ఆర్థిక సంబంధమైన సమస్యలు, another side sickness, ఇంకో పక్క నుంచి రోగం వస్తుంది, another side some relatives are against you, or office problems, ఇంకో పక్క నుంచి మీ బంధువులు మీకు ఎదురు తిరిగారు లేకుంటే మీ ఆఫీస్ వాళ్ళతో సమస్య వచ్చింది. అన్ని ప్రక్కల నుండి సమస్యలే. What to do? ఏం చేయాలి? Fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. That's what he did. అదే ఏం చేశాడు. He fasted ఆయన and he began ఉపవాసం to seek ఉన్నాడు. the Lord. ప్రభు యొద్ద ఉపవాసం ఉండి ప్రభుని అడుగుతున్నాడు. Sometimes it is good to fast and pray. కొన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా మంచిది. In fact, if you are a young person, I think you should do it regularly. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా క్రమంగా దీన్ని చేస్తూ ఉండేవాడిని. For many years of my life, I used to fast at least 1 day a week. మరి నా జీవితంలో చాలా సంవత్సరాలు కనీసం వారానికి ఒక్కరోజన్నా ఉపవాస ప్రార్థన ఉండి చేసేవాడిని. It's a good habit. అది మంచి అలవాటు. It has some advantages. దానిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. Not only in seeking the Lord, ప్రభు యొక్క విచారణ చేయడమే కాదు, but we are able to control our love of food. భోజనం మీద మనకు ఉన్నటువంటి ప్రీతి దాన్ని మనం సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. All human beings love food.
మనుషులందరికీ కూడా తిండి అంటే మహా ప్రేమ. But sometimes our love for food can hinder us from following the Lord. కొన్నిసార్లు భోజనం మీద మనకు ఉన్నటువంటి ప్రేమ ప్రభువుని వెంబడించడానికి అదే మనకు అవరోధంగా వస్తుంది. We must not be a slave of the devil. గనక అపవాదికి బానిసలుగా ఉండకూడదు. We must not be a slave of money. డబ్బుకు బానిసలుగా ఉండకూడదు. And we must not be a slave of food. అట్లనే తిండి కూడా బానిసలుగా ఉండకూడదు. So fasting helps us to be free from that. గనక ఈ ఉపవాసం అనేది వీటి నుంచి మనం విడిపించుకోవడానికి సహాయం చేస్తుంది. For those of you who have never fasted in your life, మీ జీవితంలో ఎంతవరకు ఉపవాసం ఉండని వాళ్ళు, let me encourage you. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Start by missing one meal in a week. వారానికి ఒకరోజు మీరు భోజనాన్ని మానేయటానికి ప్రారంభించండి. One meal. ఒక భోజనం, ఒక పూట భోజనం. You won't die, don't worry. దానివల్ల మీరేం చనిపోరు. And then you go to 2 meals a week. తర్వాత ఏం చేస్తారంటే 2 పూటలు కూడా భోజనం మానేయండి. And then you go to 1 full day. తర్వాత మీరు మొత్తం రోజంతా కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. Spend that time seeking the Lord and reading the Bible or reading some books or listening to some good messages. ఇట్లా ఉపవాసం ఉన్నటువంటి సమయంలో దేవుని ప్రార్థించడం కానీ, దేవుని వాక్యం చదవటం కానీ, దేవుని వర్తమానాలు వినటం కానీ, దేవుని వాక్యాలకు సంబంధించిన పుస్తకాలు చదవటం కానీ అట్లా సమయం గడపాలి. Like money, food will also become your slave, not your master. ఇప్పుడు డబ్బు మాదిరిగానే భోజనం కూడా మీకు దాసునిగా అయిపోతుంది. And the second blessing that will come from that is, దాని నుండి వచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే, we will really understand how the poor people in our country feel who are hungry. మన దేశంలో ఉన్నటువంటి తిండి నోచుకోనటువంటి ప్రజలు, తిండి తినడానికి లేనటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. There are so many people in our country who are hungry. If you want to know how they feel, you fast for 1 day. మన దేశంలో అనేక మంది తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఒక రోజంతా ఉపవాసం ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. Even believers. విశ్వాసులు కూడా. There are many believers who are poor. అనేక మంది విశ్వాసులు పేదవాళ్ళు, తిండి లేని వాళ్ళు. You want to understand how they feel? వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో మీకు అర్థమవుతుంది ఒక రోజు ఉపవాసం ఉంటే. It will make you a more compassionate person towards poor people. పేదవాళ్ళ ఎట్ల మీరు ఎటువంటి వాత్సల్యత, దయ చూపించాలో మీకు అర్థమవుతుంది. Jesus loved poor people and I love poor people. యేసుక్రీస్తు ప్రభువారు పేదవాళ్ళని ప్రేమించారు, నేను కూడా పేదవాళ్ళని ప్రేమిస్తున్నాను. God has chosen many poor people in his kingdom. మరి తన యొక్క రాజ్యంలో అనేక మంది పేదవాళ్ళని దేవుడు చూపిస్తాడు. So fasting and praying is good. గనుక ఉపవాస ప్రార్థన అనేది మంచిదే. So when Jehoshaphat fasted and prayed, యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు he prayed like this. ఆయన ఇట్లా ప్రార్థన చేశాడు. First of all he said, Lord, you are almighty, you are the ruler, verse 6. మొదటిగా ఆయన అన్నాడు 6వ వచనంలో, మా పితరులు నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. That's how Jesus taught us to pray, our Father who art in heaven. గనుక యేసు ప్రభువారు ఇట్లానే పరలోకమందున మా తండ్రి అని ఇట్లా ప్రార్థన ప్రారంభించారు. When we pray we must remember that he is our Father. మరి మొట్టమొదటి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన తండ్రి అనే మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. More loving than your earthly father. ఈ భూ సంబంధమైన తండ్రి కంటే ఆయన అధికంగా ప్రేమిస్తున్నాడని. A father who will never allow his children to go hungry. మరి తన బిడ్డలైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆకలితో ఉండాలని ఆయన కోరడం లేదు. A father who feeds all the millions of birds in the world. కోట్లాది పక్షులను ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పోషిస్తున్నటువంటి తండ్రి. And who cares for us. ఆయన మన గురించి చింత వహిస్తున్నాడు. Jesus said, pray our Father who art in heaven. పరలోకమందున మా తండ్రి అని మీరు ప్రార్థించండి అని నేర్పించారు. Second thing, I must know that my Father rules the whole universe from heaven. రెండవది, నా తండ్రి సర్వ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడని. Why did he say that as the first sentence in prayer? Our Father who art in heaven. పరలోకమందున మా తండ్రి అని మొదటి మాట ఎందుకు నేర్పించారు యేసుక్రీస్తు ప్రభువు? To teach us that whenever you pray, the first thing to remember is you're praying to your Father. కనుక మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మొదటిది మీ తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. Secondly, that he is ruling the whole universe. రెండవది, సర్వ విశ్వాన్ని, ప్రపంచాన్ని అంతటిని ఆయన పరిపాలన చేస్తున్నాడు. And then తర్వాత secondly, రెండవది, he reminded God, verse 7, of all the things God had done for them in the past. గతంలో దేవుడు వీళ్ళ విషయంలో చేసిన సంగతులన్నీ కూడా ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడికి. That's the second thing you must remember when you pray. మీరు ప్రార్థన చేసినప్పుడు ఇది రెండో సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. Think of all the many things God has done in your past life to save you from many problems. నీ గత జీవితంలో అనేకమైనటువంటి సమస్యల నుండి దేవుడు ఎట్లా మిమ్మల్ని విడిపించాడో అనే సంగతులు జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గరికి మళ్ళీ తీసుకురావాలి. I do that sometimes. కొన్నిసార్లు నేను అట్లా చేస్తాను. I look back in my life to think of many situations where God delivered me. నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసి అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎట్లా విడిపించాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటాను. Lord, I could not have done that myself. నేను నా అంతటి నేనే చేసుకునేవాడు కాదు అది. I remember when I was a 12-year-old boy. నేను 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, I was not even born again. నేను అప్పుడు తిరిగి జన్మించలేదు కూడా. I was sitting with my parents outside the house. నేను మా ఇంటి బయట తల్లిదండ్రులతో కూర్చున్నాను. At night,
at night. రాత్రి సమయంలో. And there was a table lamp there. అక్కడ ఒక బల్ల మీద టేబుల్ ల్యాంప్ ఉంది. And the light went off. The lamp went off. కనుక ఆ దీపం ఆరిపోయింది. So I was wondering what happened. ఏం జరుగుతుందా నేను చూస్తున్నాను. And I was a foolish little boy. నేను అవివేకిగా బుద్ధిహీనుడిగా ఉన్నటువంటి చిన్న పిల్లవాడు. I wanted to see, is there any break in the wire that the light went off? కనుక ఈ లైట్ ఎందుకు ఆగిపోయింది అంటానికి ఈ ఎలక్ట్రిక్ వైర్లో ఏదో తెగిపోయిందని చూడాలని కోరాను. I held the wire and felt my way along the wire. Is it broken anywhere? ఆ వైర్ పట్టుకుని ఇది ఎక్కడ తెగిపోయిందని దాన్ని చూసుకుంటూ దాన్ని పట్టుకుని వెళ్తున్నాను. That's the most foolish thing to do, because if it's broken somewhere, the current will come into your hand. ఎందుకంటే ఆ వైర్ ఎక్కడ తెగిపోయింది అనుకుంటే దానిలోంచి కరెంట్ పాస్ అవుతుంది. కనుక ఇది చేయడం చాలా అవివేకమైన పని. Don't ever do that. మీరు ఎప్పుడు అలా చేయకండి. So I was feeling my way. Suddenly there was a place where it was broken and the wire was stuck to my hand and I was thrown to the ground. గనుక అలాగ పట్టుకునే వెళుతుంటే ఆ వైర్ ఒక చోట తెగిపోయింది. దానిలో కరెంట్ పాస్ అవుతుంది. వెంటనే వెనక షాక్ వచ్చి I పడిపోయింది. started screaming, lying on the ground. నేను కింద పడిపోయి అరుస్తున్నాను. And my mother, who was inside the house, ran and switched off the main switch. మా తల్లి ఇంట్లో ఉన్నారు. ఆవిడ వెంటనే ఎలక్ట్రిసిటీ మెయిన్ ఆపేశారు. Now, you know, if that had continued for 1 minute, I could have died. ఒకవేళ అది గనక ఒక నిమిషం పాటు ఆలస్యమై ఉంటే చచ్చిపోయేవాడిని. I wouldn't be here. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. I would be in hell. నేను నరకంలో ఉండేవాడిని. But I think of that. దాని గురించి తలంచినప్పుడు I say, Lord, why did you save me? నేను అంటాను, ప్రభా ఎందుకు నన్ను అప్పుడు అట్లా రక్షించావు? Was it so that I can make a lot of money and become a big person in the world? ఈ లోకంలో నేనేదో పెద్ద డబ్బు సంపాదించి పెద్ద వ్యక్తిని కావాలనా? He saved me because he had a purpose for my life. నా జీవితాన్ని గురించి నువ్వు ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు గనక నన్ను రక్షించావు నువ్వు. I've been saved from many accidents when I rode the scooter. నేను స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాల నుంచి నేను బ్రతికి బయటపడ్డాను. Once I was on the road, the brakes failed. ఒకసారి రోడ్డు మీద ఉండగా బ్రేకులు తెగిపోయినాయి, ఫెయిల్ అయిపోయింది. Busy road. చాలా మంది ఉన్నారు ఆ రోడ్డు మీద. Press the brake, it didn't stop, it had broken. ఆ బ్రేక్ దాన్ని నొక్కుతుంటే అది ఆగట్లేదు, వెళ్ళిపోతుంది. And at that moment there was no car coming. ఆ సమయంలో ఏ కారు రాకుండా ఉండింది. So I could put my feet on the ground and slowly stop. నేను నేల మీద కాలు పెట్టేసి దాన్ని బలవంతంగా ఆపాను. Another time, ఇంకోసారి somebody came right in front of me and hit me and I was thrown off from the scooter. ఎవరో నా స్కూటర్ వెళ్తుంటే ముందు నుంచి వచ్చి నన్ను ఢీకొడితే నేను అక్కడ పడిపోయాను. To the other side of the road. ఆ రోడ్డుకి అవతల పక్క పడ్డాను. But again no car came. అయినప్పటికీ ఆ సమయంలో ఏ కార్లు రాలేదు. I think of incidents like this. ఇట్లాంటి సంఘటనలన్నీ నేను చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు you saved my life. ప్రభువా నా జీవితాన్ని రక్షించావు. What for? ఎందుకోసం? To live for myself? నా కోసం బ్రతకడానికా? No. లేదు. Now you look back on incidents in your life. అట్లా నీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి వెనక్కి చూస్తే that's what Jehoshaphat did. అదే యెహోషాపాతు చేశాడు. Lord, you did all this for us in the past. ప్రభువా గతంలో ఇవన్నీ నీవు మా కోసం చేశావు. That's the second thing in prayer. ప్రార్థనలో అది రెండోది. That will give you faith that God cares for you. కనుక ఇది దేవుడు నీ గురించి జాగ్రత్త వహిస్తున్నాడు అనేటువంటి తలంపు నీకు వస్తుంది. The third thing he did was he quoted the promises from scripture. మూడవది లేఖనాల నుంచినటువంటి వాక్యాలు ఆయన చెప్పాడు. You promised, verse 9, that if evil comes and we cry to you, you will come and answer us. 9వ వచనంలో ప్రభు నువ్వే చెప్పావు కదా, నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అనుకుని ఇచ్చిన నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలం కట్టబడింది, ఈ మందిరానికి పేరు పెట్టబడింది కదా. So he said all these things to build up his own faith. ఇవన్నీ కూడా తనకున్నటువంటి విశ్వాసాన్ని స్థిరపరచడానికి, దాన్ని పునరుద్ధరించుకోవడానికి మాటలు చెప్తున్నాడు. It is not to remind God. God already knows all those things. దేవునికి ఇవన్నీ తెలుసు, దేవుని మళ్ళీ జ్ఞాపకం చేయాలని కాదు. We have to say these things so that we remind ourselves of how much God cared for us. దేవుడు మన గురించి ఎంత జాగ్రత్త వహించాడో మనం వీటన్నిటిని మళ్ళీ ఒకసారి what he has promised in his word. తన యొక్క వాక్యంలో ఏం వాగ్దానం చేశాడో ఇవన్నీ తెలుసుకోవాలి మనం. And finally he said three wonderful things. చివరగా మూడు చాలా అద్భుతకరమైన మాటలు చెప్పాడు. In verse 12. 12వ వచనంలో. Middle of that verse. ఈ వచనం మధ్యలో. We have no power. మాకు శక్తి చాలదు. Second, we don't know what to do. రెండోది ఏమి చేయుటకు మాకు తోచదు. We have no power, we have no wisdom. మాకు శక్తి చాలదు, మాకు జ్ఞానం లేదు. And thirdly, మూడోది, but we are looking to you in faith. విశ్వాసంలో నీ వైపు మేము చూస్తున్నాం, నీవే మా దిక్కు. That's all. అంతే. That's a wonderful example of how to pray to God. దేవునికి ఎట్లా ప్రార్థన చేయాలంటానికి చాలా అద్భుతకరమైన మాదిరి. Fast and pray. Fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. Say, our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి అని చెప్పటం. Remind yourself of all the things he did for you in the past. గతంలో దేవుడు నీ కొరకు చేసిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవటం. Claim the promises in the word of God. దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు చేపట్టడం. And then say, Lord, I
don't have any power. అప్పుడు మళ్ళీ ఆయన చెప్పడం, ప్రభు మాకు శక్తి I చాలదు, don't have any wisdom. మాకు ఏ విధమైన But దిక్కు I తోచదు, am looking to you, I trust you. నీ వైపే చూస్తున్నా, నిన్నే నమ్ముకుంటున్నాం, That's all. అంతే. Then God came down and said, దేవుడు దిగి వచ్చి ఆయన చెప్పిన మాటలు చూడండి, listen to this. ఇది వినండి. Verse 15, the middle of that verse. 15వ వచనంలో మధ్య భాగంలో, Don't be afraid, don't be dismayed. మీరు భయపడకుడి, జడియకుడి. Because the battle is not yours but God's. ఎందుకనగా యుద్ధము మీది కాదు, యెహోవాదే. You don't have to do anything. నువ్వేం చేయక్కర్లేదు. The Lord, verse 17, you don't have to fight. 17వ వచనంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. You remember the words of Jesus, I will not fight. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు జ్ఞాపకమున్నాయా? నేను పోట్లాడను, My servants will not fight. నా దాసులు కూడా పోట్లాడరు. That's what the Lord told Jehoshaphat. అది యెహోషాపాతుతో ప్రభు You చెప్పిన don't మాట. have to fight. మీరు పోట్లాడొద్దు, You just stand still and see the salvation the Lord will work on your మీరు behalf. ఊరకయే ఉండవలను, ప్రభు అనుగ్రహించి రక్షణ మీరు చూసిద్దరు. The Lord is with you. He's going out in front of you. ప్రభువు మీకు ముందుగా నడుస్తున్నాడు, ఆయన మీతో ఉన్నాడు. This is a beautiful passage of scripture. లేఖనాల్లో చక్కటి వాక్య భాగమే. If you don't read the Old Testament stories, you're missing so much. పాత నిబంధనలో జరిగినటువంటి వృత్తాంతాలు మీరు చదవకపోతే అనేకమైనటువంటి సంగతులు మీరు పోగొట్టుకుంటున్నారు. This is only one story. There are 100 stories like this. ఇట్లా నేను ఒక గాథ జరిగిన సంఘటన చదివాను, వందలాది సంఘటనలు ఎట్లాంటివి ఉన్నాయి. When Jehoshaphat heard this, యెహోషాపాతు విన్నప్పుడు, it says in verse 18, he fell down to the ground and he worshipped the Lord. ఆయన నేల మీద సాష్టాంగపడి ప్రభువునకు నమస్కారం చేశాడు. The next morning, తర్వాత ఉదయం, do you know who he sent in front of the army? ఆ ముందు సైన్యం దగ్గరికి ఎవరిని పంపాడో తెలిసిన? Not people with bows and arrows riding horses. పెద్ద పెద్ద బాణాలు పట్టుకునే గుర్రాల మీద సారీ చేసే వాళ్ళు మనుషులు కాదు. It says right in front of the army, ఈ సైన్యానికి ముందుగా పంపించిన వాళ్ళు, verse 21, 21, he's praised the singers who are singing and praising the Lord. దేవుని స్తుతించడానికి గాయకులను ఏర్పాటు చేశారు. Imagine an army going out to battle and no weapons or sword or anything. It's people praise the Lord, he's on the throne, singing that and going in front. ఉదాహరణ చూడండి, యుద్ధం చేయడానికి సైనికులు వెళ్తుంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, బాణాలు లేవు, ఏమీ లేవు, కానీ అన్ని ప్రైజ్ ద లార్డ్ అని పాటలు పాడుకుంటారు. Verse 21, give thanks to the Lord, దేవునికి వందనాలు చెల్లించండి, for his loving kindness is everlasting. ఆయన యొక్క దయ నిరంతరము నిలుస్తూ ఉంటుంది అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. And what happened? ఏమైంది అక్కడ? As soon as they began, verse 22, to sing and praise the Lord, 22వ వచనంలో వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా, the Lord defeated all those people. ప్రభువు ఆ శత్రువులందరినీ ఓడించేశాడు and completely destroyed them. Verse 23. 23వ వచనంలో పూర్తిగా వాళ్ళని నాశనం చేశాడు. How? ఎలాగా? They fought with each other. వాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుకున్నారు. It says in verse 23 they destroyed each other. 23వ వచనంలో ఒకరినొకరు కొట్లాడుకుని నాశనం అయిపోయారు. It's amazing what God can do. దేవుడు ఏం చేయగలడు అనేది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. The God who did that for Jehoshaphat will do that for you. యెహోషాపాతు నిమిత్తమై చేసినటువంటి దేవుడు మీ గురించి కూడా చేయగలడు. He was not a father to the Israelites. ఇశ్రాయేలీయులకు మాత్రమే తండ్రి కాడు ఆయన. He was only their God. ఆయన వాళ్ళకి దేవుడిగా ఉన్నాడు. But for us he is our father. అయితే మనకైతే ఆయన మన తండ్రిగా ఉన్నాడు. He will do more for us. ఆయన ఇంకా అధికంగా మనకు చేస్తాడు. So we don't have to fight. గనుక మరి ఏం పోట్లాడక్కర్లేదు. And not only they didn't have to fight, when they next day they collected all the riches of these armies. వాళ్ళతో పోట్లాడలేదు సరిగదా, తర్వాత రోజు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి కొల్లసొమ్ము అంతటిని వీళ్ళు దోచుకున్నారు. What is the word of the Lord? ఏంటి దేవుని వాక్యం ఏం చెప్తుంది? You don't have to fight, verse 17. 17వ వచనంలో మీరు పోట్లాడవలసిన పని లేదు. Stand still and see what the Lord will do for you. మీరు నిలుచుండి యెహోవా మీ పక్షంగా చేసేది చూడాలంతే. That's what the Lord told Moses when they were coming out of Egypt. ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు మోషేతో దేవుడు ఇదే చెప్పాడు. See Exodus 14. నిర్గమకాండం 14. These were helpless 20 lakhs of Israelites. 20 లక్షల మంది ఇశ్రాయేలీయులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు అక్కడ. With the sea in front of them. వాళ్ళ ముందు సముద్రం ఉంది. And the Egyptian army behind them coming to kill them. ఐగుప్తీయుల సేన వెనకున్నారు, వచ్చి చంపడానికి సిద్ధంగా వస్తున్నారు. These are slaves, no weapons, nothing. వీళ్ళు బానిసలుగా ఉండేవాళ్ళు, వీళ్ళ దగ్గర ఏమో ఆయుధాలు లేవు, ఏమీ లేవు. And they stood by the sea. వాళ్ళు సముద్రం పక్కన నిలబడ్డారు. And Moses said to the people. మోషే ప్రజలతో చెప్తున్నాడు. Exodus 14. నిర్గమకాండం 14వ అధ్యాయం. Verse 13. 13వ వచనం. Don't be afraid. అందుకు మోషే భయపడకుడి. Stand still and see what the Lord will do for you today. యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. The Lord will fight for you, verse 14. 14వ వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను. What happened? ఏమైంది? He lifted up his rod. తన యొక్క కర్రను పైకెత్తాడు. The sea parted.
ఈ సముద్రం పాయలైపోయింది. And all the Israelites went across. ఇశ్రాయేలీయులందరూ కూడా దాటిపోయారు సముద్రాన్ని. And then the Lord said, Moses, turn around and lift up your rod again. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, నువ్వు వెనక్కి తిరిగి మళ్ళా నీ కర్రను పైకెత్తుకున్నాడు. And all the Egyptian army was buried under the sea. అప్పుడు ఐగుప్తీయుల సైన్యం అంతా కూడా ఈ సముద్రంలో మునిగిపోయారు. So these are the things based on which Jesus said, I will not fight. కనుక వీటి మీద ఆధారపడి ప్రభు అన్నాడు, నేను పోరాడను. My servants will not fight. నా దాసులు కూడా పోరాడరు. Because my Father will fight for me. అయితే నా కొరకు నా తండ్రియే పోరాడతారు. And my Father will give me what I am supposed to have. నేను ఏం కావాలని నాకు ఉంటుందో నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు. Nobody has authority over me except what the Father gives. తండ్రి తనకు అనుగ్రహిస్తేనే గానీ ఎవరికి నా మీద అధికారం లేదు. So turn back to Daniel chapter 7 now. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి మళ్ళీ ఇప్పుడు. You can understand this a little better now. ఇప్పుడు దీని కొంచెం బాగా మెరుగ్గా మీరు గ్రహించగలరు. Because the whole Bible is full of such stories. కనుక ఈ బైబిల్ అంతా కూడా ఇట్లాంటి జరిగిన కథలు ఉన్నాయి. What he did for Jesus, he will do for you. యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమై చేసినటువంటి ప్రభు మీ కొరకు చేస్తాడు. So Daniel saw this vision. మరి దానియేలు ఈ దర్శనాన్ని చూశాడు. These verse Daniel 7:3, the four great beasts coming up from the sea. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఈ 4 భయంకరమైన క్రూర మృగాలు సముద్రంలోంచి రావడం చూశాడు. A lion verse 4. 4వ వచనంలో సింహం వచ్చింది. A bear verse 5. 5వ వచనంలో ఎలుగుబంటి వచ్చింది. A leopard verse 6. 6వ వచనంలో చిరుతపులి వచ్చింది. And a much more dreadful beast verse 7. 7వ వచనంలో వీటన్నిటిని మించినటువంటి ఇంకా భయంకరమైనటువంటి 4వ జంతువు. They're all coming to attack God's people. ఇవన్నీ కూడా దేవుని ప్రజల మీద దాడి చేయడానికి వస్తున్నాయి. And finally, చివరిగా the kingdom is given by God to the saints. మరి దేవుడు తన పరిశుద్ధులకు తన రాజ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. It says in verse 13, the Son of Man came from heaven with the Father. 13వ వచనంలో మనుష్య కుమారుని పోలిన ఒకడు తండ్రి యొద్ద నుండి వచ్చి, And to him was given dominion, glory and a kingdom. ఆ మహిమను ఆయన యొక్క రాజ్యాన్ని తనకు అనుగ్రహించాడు. He didn't fight for it. It was given by the Father. దాని గురించి ఈయన పోరాడలేదు, తండ్రి తనకు అనుగ్రహించాడు అంతే. All authority is given to me, Jesus said. యేసు ప్రభువు సర్వాధికారం నాకు అనుగ్రహించబడింది. And in verse 18, 18వ వచనంలో that kingdom is given to the saints without fighting. గనుక ఏ పోరాటం లేకుండా పరిశుద్ధులకు ఈ రాజ్యము అనుగ్రహించబడుతుంది. That must be our testimony when we come to the end of our life. మన యొక్క జీవితాల్లో జీవితాంతం వరకు ఇట్లాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. That was my longing when God called me to leave my job 53 years ago. 53 సంవత్సరాల క్రిందట నా యొక్క ఉద్యోగాల నుంచి నేను బయటికి రావాలని దేవుడు చెప్పినప్పుడు నా కోరిక కూడా ఇట్లా ఉండేది. And I had given away all my earnings for God's work. I emptied out my bank account, gave it all away. నా దగ్గర ఉన్నటువంటి ధనం అంతా కూడా దేవునికి ఇచ్చేసి నా చేతులు ఖాళీ చేసుకున్నాను. And I said, I'm going to seek your kingdom now. ఆయన యొక్క రాజ్యాన్ని నేను వెతుకుతున్నాను. And I believe that all the other things will be added to me. ఇతర సంగతులన్నీ కూడా ఆయన నాకు అనుగ్రహిస్తాడని నేను నమ్మినాను. And it was not easy. అదంత సులువైంది కాదు. God allows us to go through very tough times sometimes. జీవితంలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళేట్టు దేవుడు అనుమతించాడు. When we started our life, my wife and I were very, very poor. మరి మాకు జీవితాలను ఆరంభించినప్పుడు నేను నా భార్య చాలా పేదరికంగా ఉండా వెళ్ళాం. Because I had a burden to work among students and poor people. కనుక చదువుకునే వాళ్ళ మధ్యలో స్టూడెంట్స్ అట్లనే పేదవాళ్ళ మధ్యలో సేవ చేయాలనే భారం నాకు ఉండేది. I will not get a salary from anybody. కనుక ఎవరు నాకు జీతం ఇవ్వడం అనేది లేదు. I will never write a report about my work to anyone. ఇవన్నీ నేను చేస్తున్న పని గురించి ఎవరికి రిపోర్ట్ రాసి పంపించలేదు. Nobody will know my need except God. నాకు అవసరత ఏంటో అనేది దేవుని తప్ప ఎవరికి తెలియదు. And the Lord said to me, ప్రభు నాతో అన్నారు, even when you have nothing, నీకు ఏమీ లేకపోయినా కానీ you must give people the impression that you have plenty. నీకు సమృద్ధిగా ఉన్నట్టుగానే జీవించాలని ఇతరుల ముందు. Otherwise you'll be a beggar. లేనట్టయితే నువ్వు భిక్షగాని మాదిరిగా అయిపోతావు. See, beggars are always giving the impression that I don't have much. ఈ భిక్షగాళ్ళు నా దగ్గర ఏమీ లేదు అన్నట్టుగానే ప్రజల ముందు ముఖం పెడతారు. And many preachers and pastors are also like that. అనేక మంది బోధకులు అనేక మంది పాస్టర్లు కూడా ఇట్లానే చేస్తారు. They go after the rich people and give them the impression I don't have much, will you help me? ధనవంతులైన వాళ్ళు చుట్టూ తిరుగుతూ నాకు ఏమీ లేదండి, నేను చాలా నాకు దీనస్థితిలో ఉంటాను. No servant of God should ever be like that. దైవ సేవకుడైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. We are not beggars. మనం భిక్షగాళ్ళం కాదు. So I decided. కానీ నేను తీర్మానం I చేసుకున్నాను. only tell my needs to God. నా అవసరతలన్నీ దేవునికి చెప్తాను. If we may be poor, but God gave us enough to eat and మేము పేదరికంగా ఉన్నా కానీ దేవుడు చాలినంత ఆహారాన్ని మాకు అనుగ్రహించాడు.
We sought God's kingdom and He added so many things to us. దేవుని రాజ్యాన్ని మేము వెదికాము, దేవుడు అనేకమైన సంగతులు మాకు ఇచ్చారు. Our 4 sons saw that. మా 4 కుమారులు కూడా ఈ సంగతి చూశారు. And they began to see how God is real. మరి దేవుడు ఎంత వాస్తవమైన వాడు అనే సంగతి వాళ్ళు చూశారు. Let's see our dad and mom are trusting God and God's providing all the needs. అమ్మ నాన్న దేవుని యందు నమ్మిక ఉంచారు, దేవుడే వాళ్ళ అవసరాలను తీరుస్తున్నాడని వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. Even the need for educating them in school and college. వాళ్ళని స్కూల్లోనో కాలేజీలోనో చదివించడానికి కూడా వాళ్ళ అవసరతల గురించి. God cares for all the details. మరి వీటన్నిటి గురించి దేవుడే జాగ్రత్త వహించాడు. I'll tell you honestly, I learned all this from Brother Buxing only. యథార్థంగా చెప్తున్నాను, ఇవన్నీ సోదరుడు భక్సింగ్ గారి ద్వారా నేర్చుకున్నాను. He was the only man I met who would never tell his need to anybody. ఆయన ఒక్కఆయన్నే నేను ఎరుగుదును ఈ దేశంలో తన అవసరతలు ఎప్పుడు ఎవరికి చెప్పుకోనివాడు. Even some of his co-workers I found they would go to the rich people to get money. మరి ఆయనతో ఉన్న జత పని వాళ్ళు కూడా నేను చూశాను, వాళ్ళు కూడా కొంచెం ధనవంతులైన వాళ్ళు వెనకాల వెళ్ళి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉండేవారు. Brother Buxing was different. మరి సోదరుడు భక్సింగ్ గారు మాత్రం వేరే. I'm very thankful that I knew him from a young age. చిన్నప్పటి నుంచి కూడా యవన దశలో ఉన్నప్పటి నుండి ఆయన తెలుసుకోవడం ఎంతో గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. It's a wonderful thing to trust God like that. దేవుడిని అట్లా నమ్మిక ఉంచడం అనేది చాలా అద్భుతకరమైనది. To believe that he will never let you down if you trust him. మీరు ఆయన యందు నమ్మిక ఉంచితే ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు. So before I end, I'll give you one more promise. ముగించే ముందు మరొక వాగ్దానం ఇస్తాను మీకు. There's a wonderful promise you must remember all your life. మీ జీవితకాలం అంతా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అద్భుతకరమైన వాగ్దానం. And I want to say that all these 53 years God has taken care of me and my family in an amazing way. 53 సంవత్సరాల గతంలో ప్రభువు మా యొక్క అవసరతలన్నీ ఆశ్చర్యకరమైన రీతిగా తీర్చాడు అని చెప్పగలను. In 1 Samuel chapter 2, మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో we read like this. మనం చదివే మాట ఇలా ఉంటుంది. 1 Samuel chapter 2 verse 30. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. Towards the end of that verse, ఈ వచనం చివరి భాగంలో the Lord declares, those who honor me I will honor. యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. Remember that verse all your life. మీ జీవితకాలం అంతా దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి మీరు. Those who honor me, says the Lord, I will honor. యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. Nobody can touch you or harm you if you honor God. మీరు దేవుణ్ణి ఘనపరిస్తే ఎవరు కూడా మిమ్మల్ని తాకరు, మీకు హాని చేయలేరు. You cannot die before your hour has come. మీ సమయం వచ్చేంత వరకు మీరు చనిపోరు. Nobody has authority over you except what your father gives them. తండ్రి అనుగ్రహిస్తేనే గానీ లేనట్టయితే మీ మీద ఎవరికి అధికారం లేదు. I'm not saying we will not suffer. మీరు శ్రమ పడరు అని చెప్పట్లేదు. Jesus suffered. యేసుక్రీస్తు ప్రభువు శ్రమ పడ్డారు. They called him prince of devils. ఆయన్ని ఈ దయ్యముల అధిపతి అని పిలిచారు. They beat him, whipped him, killed him. ఆయన కొట్టారు, హింసించారు, చంపారు. They killed Peter. పేతురును కూడా చంపారు. They killed James. యాకోబుని చంపారు. They killed all the apostles. అపోస్తలులందరిని చంపారు. They killed Paul. పౌలుని చంపారు. And many saints in these 2000 years have been killed for the ఈ sake of the gospel. 2000 సంవత్సరాల కాలంలో అనేక మంది పరిశుద్ధులు ఈ రీతిగా హతసాక్షులు అయిపోయారు. I'm not saying we will not suffer. మనం శ్రమ పడరనే చెప్పట్లేదు. But I believe that nothing can happen without God's permission. నేను నమ్మేది ఏమిటంటే దేవుని అనుమతి లేకుండా ఏది సంభవించడానికి వీల్లేదు. Until God's hour comes, nobody can touch us. దేవుని సమయం వచ్చేంత వరకు ఎవరు మనల్ని తాకలేరు. So we don't preach a gospel that Christians will never suffer. కనుక క్రైస్తవులు ఎప్పుడు శ్రమ పడరు అనే సువార్త మేము ప్రకటించట్లేదు. But in that suffering, God will work wonderfully on our behalf. అయితే ఆ శ్రమల్లో మన పక్షంగా దేవుడు అద్భుతకరమైన రీతిగా కార్యం చేస్తాడు. We will have an experience of God in the midst of that suffering. అట్లాంటి శ్రమల్లో దేవుని గురించినటువంటి అనుభవపూర్వకంగా మనం కలిగి ఉంటాం. But we will never fight for anything. దేని గురించి కూడా మనం ఎప్పుడు పోరాడకూడదు. The saints will be given God's kingdom. పరిశుద్ధులకు ఈ దేవుని రాజ్యం అనుగ్రహింపబడుతుంది. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we pray that this will be real for everybody here. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది చాలా వాస్తవమైనట్లుగా సహాయం That చేయండి. in the different situations they face, వాళ్ళు ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితుల్లో they can stand still and trust you. ప్రభువా వాళ్ళు స్థిరంగా నిలబడి మీ యందు నమ్మిక ఉంచుదురుగా. And see the wonderful salvation you will work out for them. వారి నిమిత్తమై మీరు చేయనటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని వాళ్ళు చూచుదురుగా. We pray in the name of our Lord Jesus Christ. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.